ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ అది పహలా కథం అంటారు ఫస్ట్ స్టెప్ బాగానే ఇంప్రెస్ చేశారు ఎస్పెషలీ టు బిగిన్ విత్ గుంటూరు పెమ్మసాని ఈజ్ ఎ జీనియస్ ఆయన కమిటెడ్ పర్సన్ ఆయన కమిటెడ్గా వచ్చి ఆయన వర్క్ చేస్తున్నారు కాకపోతే ఆయనకున్న రిస్ట్రిక్షన్స్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి ఆయన అబౌవ్ ఆల్ బాగా రోడ్లు అయినాయి ఇప్పుడు ఫ్లైఓవర్ కానీ మిగతా అని యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైం అది వచ్చేస్తుంది ప్రాబ్లం ఏం లేదు. ప్రధానంగా సార్ సామాన్యుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వెళ్ళిపోయి సార్ నా సమస్య ఇది అని చెప్పుకునే అంత వెసులుబాటు కల్పిస్తున్నారు ప్రజా దర్బార్ అని కానివ్వండి లేకపోతే ఈ రోజున తొలి అడుగు అని చెప్పి ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ఇది చేసామని చెప్పుకునే పరిస్థితి కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజలకు ఇంత చేరువుగా ఉంటున్నారు కదా గత 5 ఏళ్లలో ఇది ఎందుకని మిస్ అయింది సార్ మీరు మాట్లాడాలి. ఇది ఏదంటే ఎప్పుడు ఇది రొటీన్ ప్రాసెస్ అండి అపోజిషన్ నుంచి పొజిషన్కి వచ్చారు తెలుగుదేశం అయినంతే వాళ్ళు జగన్ వాళ్ళైనంతే ప్రజల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసును ఉంటాయి వచ్చిన తర్వాత 100 చేద్దాం అనుకొని 10 ఇన్వైట్ చేస్తారు చేసినవి స్ట్రాంగ్గా ఉన్నాయనుకుంటే ఎనీ గవర్నమెంట్ దట్ ఫాలోస్ దే విల్ కంటిన్యూ ఇట్. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి మనం ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానీ 108లు కానీ ఆరోగ్యశ్రీలు కానీ ఈ తెలుగు రాష్ట్రాలు మొత్తం కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పుడు అట్లనే చంద్రబాబు నాయుడు విజన్ పెడుతున్నారు అది ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు దేశాలు మొత్తం కంటిన్యూ చేస్తాయి. చంద్రబాబు నాయుడు పెట్టిన ఈ విజన్ ఇప్పటికైనా సరే ఆయన 20 ఏళ్ళు ముందు ఉంటాడు ఆయన అది చేసుకొని వస్తారు. కానీ గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చేకల్లా మంది రైతాంగము ఇక్కడ మనకు బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి రెవెన్యూ అంతా పట్టణాల్లో ఉంది రెవెన్యూ ఇచ్చే చోట వసతులు లేకపోతే ఓట్లు పడవు సిటీలకి ఈ మేజర్ అది డెవలప్ చేసుకోవాలి. ఈ ఎంప్లాయ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు స్లోగానే ఉండేది గతంలో వచ్చినప్పుడే ఉద్యోగం కాదు ఉపాధి కల్పన అందువల్ల ఇవాళంతా ఉపాధి యాప్లో రావటం కానీ ఇట్లా కానీ దీనివల్ల డెవలప్మెంట్ మనకు కనబడుతుంది చాప్ కింద నీరులా కనబడుతుంది పైన కనబడటం ఉండదు. ఇందాక మీరు అడుగుతున్నారు అపోజిషన్ పార్టీస్ ఏంటంటే అది ఒక మైండ్ సెట్ వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు ఉన్నట్టు చెయ్యాలి అందులో కూడా అపోజిషన్ కూడా ఈ తరహా కాదు కదా సరే మీరు ఉన్న మీ ఉనికి చూపించాలి కానీ ఏదో ఒక విధంగా ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేస్తూను లేకపోతే మహిళల్ని కించపరుస్తూను ఇలా కాదు కదా. అది ల్యాండ్ ఆర్డర్కి దానికి డిపార్ట్మెంట్ ఉంది దానికి ఉంది ఎప్పుడైతే ఈ ల్యాండ్ ఆర్డర్ని ఎక్స్ప్లాయిట్ చేసి ఇట్లా ఇస్తే అది ఆటోమేటిక్గా పబ్లిక్ వస్తుంది యూట్యూబ్లు కానీ లేకపోతే మీడియాలు కానీ మీడియా న్యూస్ పేపర్స్ కానీ ఇలా బయటకు వస్తాయి. దానికి ఎప్పుడు జరుగుతున్నది ఒక గవర్నమెంట్ అని కాదు పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా అది దట్స్ రైట్ దట్స్ వ్యాలిడ్ పాయింట్. ఎక్కడైనా సరే ఇప్పుడు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ రియల్ ఎస్టేట్ గురించి చూస్తూనే ఉన్నాం ఇప్పుడు అది గ్లోబల్ క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఈ మధ్యకాలం వెళ్తే మీకే తెలిసిపోతుంది హైదరాబాద్లో అయిందే మనకు ఏమంటారు ఇక్కడ ఎంత రియల్ ఎస్టేట్ ఇది ఫ్లక్చుయేషన్స్ ఇక్కడ రావాలంటే అమరావతి ఈజ్ ద మెయిన్ ఆన్సర్. అమరావతి ఎంత బాగా డెవలప్ అయితే వీటి రెండుకి ఆన్సర్ వస్తుంది. అమరావతి కంటే కొన్ని సెట్ బ్యాక్స్ ఉంటాయి కానీ ఏదోటి యాక్టివిటీ ఒకటి మొదలైంది అమరావతిలో చుట్టుపక్కల రేట్లు పెరిగినాయి కాకపోతే కొంచెం ఓర్పు ఉండాలి. ఇట్లా పెట్టిన భూమి రాగానే అదే నిజం అనుకోకూడదు. ఇప్పుడు 5,000 గజం స్థలం కాస్త 10,000 అయింది 10,000 ఇప్పుడే కాదు మాకు ఇక్కడికి గుంటూరు రియల్ ఎస్టేట్ అంటే ఈసారి వచ్చేది చంద్రబాబు అని తెలిసి 5 నుంచి వాళ్ళు 10 చేశారు ఒత్తుకున్నారు కూడా 10 నుంచి 20 అయింది 20 నుంచి 40 వెళ్ళిపోయింది మళ్ళీ 40,000 ఎకరాలు ఇంకొక 5-6 ఎకరాలు వస్తుంది 40 ఎకరాలు తగ్గింది. ఎంత తగ్గిన పెరిగిందంటూ తగ్గింది ఇప్పుడు లాభంలో నష్టమే 20 రూపాయలు వచ్చే నీకు 15 వచ్చింది కదా అది సంతోషించాలి కదా. కొంచెం ఓర్పు ఉండాలి వాళ్ళని ఎవరు రెచ్చగొట్టకూడదు చేసేసుకుంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి అంత లెవెల్లో మెజారిటీ వచ్చి అంత కాన్ఫిడెన్స్గా ఉన్న వాళ్ళకి అది కూటమి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ని ఉన్నప్పుడు ఇక వీళ్ళని దే డోంట్ వాంట్ టు బాదర్ వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ సార్ అంటే ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మారు గతంలో మీరు ఒక ఛాన్స్ అంటే 151 సీట్లు ఇచ్చారు మీరు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కనీసం రాష్ట్రం పట్లైనా ఆలోచించి సానుకూలంగా సరే కొంత సమయం ఇద్దాం వీళ్ళకి కొంత టైం ఇద్దాం ఏదైనా తప్పుంటే ప్రశ్నిద్దామనే ఆలోచన లేకపోగా ఇంకా రెచ్చగొట్టి ధోరణితో అసలు ఏం సాధిద్దామని అదే దాన్ని పట్టించుకున్న కొద్దీ పబ్లిక్ అవుతుంది ఇగ్నోర్ చేయాలి. వీళ్ళు ఫోకస్ ఆన్ దే హావ్ టు మార్కెట్ దేర్ డెవలప్మెంట్ దాని మీద ఫోకస్ వస్తే ఇటువంటి వాళ్ళని పట్టించుకోకర్లా అసలు సెన్సో ఏదో మనం ఎందుకు అంటాం కానీ అది వాళ్ళకే తెలుస్తుంది. ప్రజలు చాలా ఇంటెలిజెంట్ అని అందరూ ఒప్పుకుంటారు కదా ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. వాళ్ళు జనం వస్తున్నారంటే ఎప్పుడో వస్తారు జనం రాలేదంటే అది కాదు వాళ్ళకి ఒకదానికి ఆన్సర్ ఒక డెవలప్మెంట్తో ఆన్సర్ ఇవ్వాలి అంతేగాని విమర్శలు చేసుకుంటే 100% పబ్లిక్ చూస్తున్నది అంటే మనకు బయటకు వస్తే రోడ్లు బాగున్నాయా నేను ట్యాక్సులు కడుతున్నాను ఇవాళ గవర్నమెంట్ రేట్లు ఇప్పుడు అమరావతిలో ఉంది అంతకుముందు 3,000 ఉంది గవర్నమెంట్ అది ట్యాక్సేషన్ది దాకా 5,000 చేశాడు ఇప్పుడు 8,000 చేశాడు. పని ఏంటంటే మార్కెట్ రేట్ 8,000 కూడా లేదు కానీ అక్కడ పెంచుకుంటూ పోయారు ఏదైనా ఆ ట్యాక్స్ డబ్బులని గవర్నమెంట్కి రావాల్సిందే కదా మనం ట్యాక్సులు కడుతున్నా ఇవన్నీ వస్తాయి రెవెన్యూ జనరేషన్ చూస్తారు. సో దే హావ్ టు ఫోకస్ ఆన్ మోర్ రెవెన్యూ జనరేషన్ డెవలప్మెంట్ సంక్షేమం ఇవన్నీ డెవలప్ చేసుకుంటే అపోజిషన్ పార్టీ అరిచేసి వాళ్ళే ఊరుకుంటారు. ఇప్పుడు దాని గురించి పెద్ద రచ్చ చేసిన ఉపయోగం లేదు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకటే ఉంటారు పబ్లిక్ క్లారిటీగా ఉన్నారు పొలిటీషియన్స్ ఇంకా క్లారిటీగా ఉంటే ఇప్పుడు ఇంత మనకు రాదు ఎందుకంటే వీళ్ళు రచ్చ చేస్తే మీద మీరు చెప్పినట్టు డెవలప్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది.
సార్ దాదాపుగా 1 ఇయర్ అంటే చూస్తున్నాం, ఒక పక్క రోడ్లు కానీ లేకపోతే డెవలప్మెంట్ విషయం కానీ, ఇంకోవైపు సంక్షేమం వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో దీపం పథకం అని కానీ లేకపోతే తల్లికి వందనం అని కానీ పెన్షన్లు అని కానీ ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. 1 ఇయర్లో కొద్దిగా మార్పు అనేది తీసుకొచ్చామని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఏమీ లేదు, కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు, అసలు అంతా అరాచకంగా ఉందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. యాజ్ ఏ కామన్ మ్యాన్ మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమనుకుంటున్నారు? డెవలప్మెంట్ కనపడుతుంది కదా, గుంటలు పూడ్చారా, రావడంతో ప్రతి ఎమ్మెల్యేని బాధ్యత చేశాడా? బాబు గారు మీరు పని చేయకపోతే లోకల్గా మీ ఎమ్మెల్యేని చొక్కా పట్టుకోండి అని చెప్పి అన్నాడు ఆయన. అప్పట్లో రోడ్లు వేసారా? ఇప్పుడు రోడ్లు వేసారు కదా, ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. ఆయన చేసిన విధ్వంసానికి దానిలో నుంచి బయటపడి పేపర్ పైన పని చేసుకోవడం కోసమే 1 సంవత్సరం పట్టింది. మన ఇల్లు కట్టుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది? పడుతుంది కదా. అందువలన ఏంటంటే ఇప్పటి నుంచే వర్క్ అవుతుంది. ఒక 1 ఇయర్లో చూడండి మంచి స్ట్రక్చర్స్, రేపు మే నెల నాటికి చాలా బ్రహ్మాండంగా పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం ఓపిక కావాలి, ఎందుకంటే పేపర్ వర్క్ పర్మిషన్స్, రకరకాల పర్మిషన్స్ ఎన్నో రకాల ఉన్నాయన్నమాట. ఎంతోమందికి ల్యాండ్లు ఇచ్చారు. ల్యాండ్ వాళ్ళకి అక్కడేమో ఉచితంగా ఏం చేయలే, వాళ్ళ బాధ్యత చేసి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలనే తలంపుతోటి ఇచ్చారు. నిన్న కూడా బాబు గారు ఏమన్నారు, మీరు ఇన్ టైంలో కట్టాలి, ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి తీసుకురండి, పర్మిషన్ ఇష్యూ లేదని ఉంటే నా దృష్టికి తీసుకొస్తే నేను జవాబుదారితనం అని ఇచ్చాడు ఆయన. మరి బ్రహ్మాండంగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు. పర్మిషన్ కంటికి కనిపించే విధంగా ప్రతిదీ ప్రజలకు చూపిస్తూ ఏదైనా ఒకవేళ కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చినా కూడా ఇది వచ్చింది ఇది అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లు పెడుతూ చేస్తున్నా కూడా అసలు ఏదో ఒక లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయాలి, లేకపోతే ఏదో ఒక గలాట జరగాలి, ఎక్కడ తగ్గిపోతామని చెప్పేసి అని పబ్లిక్లో అవేర్నెస్ కోసం అనమాట. నన్ను మర్చిపోతారేమో అనే దానికోసం దానికి అనమాట. సో మర్చిపోవడానికి అంటే ఏదో ఒక అలజడి లేపాలి, ఎప్పుడు జనాల నోళ్ళలో నానాలి, అది ఆయన ఉద్దేశం. అది అంతేగాని మంచి చేయరు కదా. మనం మంచి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు గతంలో విజయవాడ ఫ్లడ్స్ జరిగితే అక్కడ ₹1 అని చెప్పి ప్రకటించాడు. ఆ విరాళం ఏదో పబ్లిక్గా ఇచ్చి చూసేవారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ₹1 ఇచ్చారని చెప్పి, అది మంచిగా కదా సార్. అది ఎట్లా ప్రజలు కాదా కదా, మన జీవనోపాధి కల్పించాలి. ఉచితాలు ఇంపార్టెంట్ కాదు అక్కడ. మనం చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలి, అలాంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద దృష్టి సారించాల. కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమాలకే చేశారు తప్పక పబ్లిక్ నా పిల్లోడు చదువుకున్నాడు, వాడు ఉద్యోగం కావాలి, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలకు వెళ్తున్నారు, అలాంటి పరిస్థితులు లేకుండా ఉండాలని బాబు గారు అవేర్నెస్లో కృషి చేస్తున్నాడు. అది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడే బటన్ నొక్కే, మేము ఉన్నప్పుడే పథకాలు ఇచ్చామని ఆ పేరు నాని గారు లేదా అంబటి రాంబాబు గారు వీళ్ళు పదే ఓదర కొడుతున్నారు. కానీ నిజంగా అంత మంచి చేసి ఉంటే 11 సీట్లే ప్రజలు ఎందుకు ఇచ్చారని ఆలోచించుకోగలుగుతున్నారు. అంతే కదా, పూర్తిగా రివర్స్ అయిపోయింది అక్కడ. ప్రజలు తెలివిగలవాళ్ళు కదా, ఎందుకంటే అందుకే అంత గొప్పగా ఇచ్చారు, అంత పూర్తిగా రివర్స్లో పడగొట్టేశారు. అంటే పరిపాలన ఇచ్చారు, నువ్వు దాన్ని మెయింటైన్ చేయడం చేత కాలేదు. అది బటర్ నొక్కుడు కార్యక్రమాలకి పబ్లిక్ నువ్వు వస్తుంటే రోడ్ల బారిగేట్స్ కట్టాలా, చెట్లు నరకాలా, ఇదేనా? ఇది చాలా కంటికి తెలిసే కామన్ మ్యాన్కి చెట్లు నరకటం, చెట్టు పెంచాలంటే ఎంత టైం పడుతుంది? అది ఏం చేస్తున్నారు? అది రాజధానిలో అన్ని చెట్లు 15 అడుగుల చెట్లు తీసుకొచ్చి నాటితే వాటి కనీసం ఒక చెంబు నీళ్లు పోసిన పాపాన పోలేదు. అది ఇవాళ చూడండి ఎంత అద్భుతంగా మెయిన్ రోడ్లు అన్నీ జరుగుతాయి. పేపర్ వర్క్ మీద ఉంది అది. ఇప్పుడు అన్ని ఇంప్లిమెంటేషన్లు అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లు వచ్చినాయి. రప్పాలు అయినా కుదరదు. అది ఎక్కడ కుదురుతుంది? అది ఇక్కడ అంతా పని చేసి చూపిస్తున్నారు. ఇక్కడ నోటి మాటలు కాదు, చేతలతో చేసి చూపిస్తున్నారు. మొత్తం మీద ఏమంటారు సార్? అంటే 1 ఇయర్ పరిపాలన వీళ్ళు అన్నట్టుగా సుపరిపాలన తొలడి చేసాం మేము అని వాళ్ళు చెప్పుకుంటున్నది. 1 by 1 కార్యక్రమాలు వాళ్ళు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. అమరావతి రాజధాని కావండి, ఇండస్ట్రీస్ కావండి. ఒక మన అమరావతి రాజధాని గురించే కాదు కదా, అటు ఉత్తరాంధ్రకి వెళ్తే ఉత్తరాంధ్ర వైపు ఎన్నో నేషనల్ హైవేస్ కనెక్టివిటీ చేస్తున్నారు. సో మొత్తం మీద సార్, అంటే మహిళల్ని ప్రధానంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అది చాలా దౌర్భాగ్యం. ఎవరైనా సరే, అది చాలా ఏ పార్టీ వాళ్ళు అయినా సరే, కానీ అలాంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. వాళ్ళ విఘ్నతకి అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.